సో ఈరోజు అయితే మనం అయితే ఒక మల్టీమీటర్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. యాక్చువల్లీ నా దగ్గర ఈ ముందున్న మల్టీమీటర్ అయితే పాడైపోయింది. సో నేనైతే ఫ్లిప్కార్ట్ నుంచి అయితే మల్టీమీటర్ అయితే ఆర్డర్ పెట్టినాను. సో ఓపెన్ చేద్దాం ఫస్ట్ అయితే మనము. సో ఇప్పుడైతే దీన్ని అయితే ఓపెన్ చేద్దాము. యాక్చువల్లీ ఇది నేను డెలివరీ తీసుకున్నప్పుడు ఓపెన్ చేసినాను. అండ్ ఇది వచ్చేసి మన బాక్స్. సో బాక్స్ మీద ఉన్న ర్యాపర్ అయితే కట్ చేద్దాము. అట్లనే అండ్ ఫైనల్లీ మనం అయితే కవర్ని అయితే రిమూవ్ చేసినాము. అండ్ ఇది వచ్చేసి దాని బాక్స్ మీద అయితే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. సో ప్రతి ఫంక్షన్కి ఎట్లా వాడాలో. అండ్ నెక్స్ట్ దీని మీద అయితే ఒక బెస్ట్ ఇమేజ్ క్వాలిటీ అయితే ఉంది. అండ్ బాక్స్ క్వాలిటీ విధంగా చాలా మంచిగా ఉంది. సైడ్లో అయితే బ్రాండింగ్ నేమ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ దిగ్విధంగా సేమ్ స్పెసిఫికేషన్స్ అండ్ ఇమేజ్ ఉంది. సో ఇప్పుడైతే మనం అయితే బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాము. సో బాక్స్ లోపల అయితే మన మల్టీమీటర్ అవుతుంది. సో తీసైతే బయట పెట్టుకుందాము. అండ్ ఇంకా బాక్స్లో ఏమో ఉన్నట్టున్నాయి. సో బాక్స్లో అయితే ఒక బ్యాటరీ అండ్ ప్రాప్స్ అయితే ఉన్నాయి. సో అండ్ ఇంకేదో మిస్సింగ్ అవుతున్నట్టుంది. సో మన యూజర్ మాన్యువల్ దీన్ని అయితే మనమైతే ఓపెన్ చేద్దాము. సో దీన్ని అయితే మనమైతే ఇప్పుడు చదవము. అండ్ ఇప్పుడు వచ్చేసి ద మల్టీమీటర్ క్వాలిటీ బినంగా మంచిగా ఉంది. అండ్ దీని లోపల అయితే రింగ్ ఇచ్చారు. కాకపోతే ఆన్ ఆఫ్కి సపరేట్ బటన్ ఇచ్చారు. అండ్ దీని లోపల ఆటో పవర్ ఆఫ్ బినంగా ఉంది. సో స్పేర్ బ్యాటరీ బినంగా ఇచ్చారు. దాంట్లో ఆల్రెడీ బ్యాటరీ అవుతుంది. అండ్ బ్యాటరీ క్వాలిటీ బినంగా మంచిగా ఉంది. అది ప్రాప్స్ క్వాలిటీ అయితే అంత మంచిగా లేదు. మీరైతే టేప్ అయితే చుట్టుకోవాలి. అవి లాంగ్ టర్మ్ యూజ్లో వేరైపోతాయి వైర్ నుంచి. సో ఇక్కడైతే 4 పోర్ట్స్ అయితే ఇచ్చారు. కామన్ పోర్ట్లు అయితే బ్లాక్ కలర్ది పెట్టేసాము. అండ్ వాల్టేజ్ దాంట్లో ఏమో మన రెడ్ కలర్ వైర్ పెట్టేద్దాము. ఒకవేళ మీరు యాంపియర్ని మెజర్ చేసేది ఉంటే వేరే దాంట్లో పెట్టుకోవాలి. సో అండ్ దీనికి వచ్చే ఈ స్టాండ్ ఉంటుంది. సో ఇది మెయిన్ మనకి స్టాండ్ మంచిగా వచ్చింది స్టాండ్. అండ్ ఇప్పుడైతే దీని అయితే మనం అయితే ఇలా ఫిట్ చేసేద్దాము. అండ్ కామన్ పోర్ట్లో కామన్ది పెట్టేద్దాము. అండ్ ఇదైతే పెట్టేద్దాము. అండ్ ఇప్పుడైతే మనమైతే దీన్ని అయితే ఆన్ చేద్దాము. ఆన్ చేసినాక దీన్ని అయితే మనము ఒక DC 20లో పెట్టుకుందాం. ఇది DC అండ్ ఇది AC. సో ఫస్ట్ అయితే మనము పాజిటివ్తోని అండ్ నెగిటివ్తో చూద్దాము. సో మన వాల్టేజ్ అయితే ఇదైతే చూపిస్తుంది, పర్ఫెక్ట్ అయితే చూపిస్తుంది. అండ్ అలాగే ఈ కొత్తగా వచ్చిన బ్యాటరీ బినంగా చూద్దాము. సో ఇదైతే కొత్తగా వచ్చిన బ్యాటరీ. అండ్ దీని బినంగా ఒకసారి టెస్ట్ చేసేద్దాము. సో ఇదైతే 9 వాట్స్ అవుతుంది. అండ్ ఇప్పుడైతే మనమైతే దీని బ్యాటరీ అయితే మారుస్తాము. సో దీనికైతే ఇట్లా రబ్బర్ కేస్ అయితే ఇచ్చినారు. అండ్ ఈ రబ్బర్ కేస్ అనేది చాలా మంచిగా ఉంది. అండ్ ఈ టూ స్క్రూస్ ఓపెన్ చేస్తే మనమైతే ఇదైతే ఇంకో బ్యాటరీ అయితే పెట్టుకోవచ్చు. దీనికైతే మనము స్టార్ట్ షేప్ స్క్రూ డ్రైవర్ అయితే వాడవచ్చు దీన్ని ఓపెన్ చేయడానికి. అండ్ ఇది వచ్చేసి అండ్ ఇలా అయితే ఇన్సర్ట్ అయిపోతుంది. సో కింద పడ్డ ఎక్కువ డ్యామేజ్ అయితే కాదు మన మల్టీమీటర్కి. అండ్ సో ఇలా అయితే వచ్చేస్తుంది. అండ్ స్టిక్కర్ అయితే పీకేద్దాము. బై ద వే డిస్ప్లే అయితే చాలా జాగ్రత్తగా చూసుకోండి. సో ఇప్పుడైతే చూద్దాము. సో ఇక్కడ కనిపిస్తున్న వైట్ కలర్దేమో దీంతో DC వాల్టేజ్ని అయితే మెజర్ చేయవచ్చు. అండ్ కింద ఉన్న ఎల్లో కలర్ దాంతో AC వాల్టేజ్ని చెక్ చేయవచ్చు. అండ్ మీద ఉన్న గ్రీన్ కలర్ దాంతో అయితే ఓమ్స్ని అయితే మెజర్ చేయవచ్చు. అండ్ కింద ఉన్న దాంతో కెపాసిటెన్స్ మెజర్ చేయవచ్చు. అండ్ సైడ్లో ఉన్న ఎల్లో కలర్ దాంతో అయితే మనమైతే AC యాంపియర్ని అండ్ దాని కింద ఉన్న వైట్ కలర్ దాంతో అయితే DC యాంపియర్ని అయితే పర్ఫెక్ట్గా మెజర్ చేయవచ్చు. సో గైస్ చూసారు కదా మన మల్టీమీటర్ అయితే చాలా తోపు ఉంది అండ్ మంచి అభినంగా ఉంది. నేనైతే మీకు అయితే బై చేయడానికి అయితే రికమెండేషన్ ఇస్తాను. సో డిస్క్రిప్షన్లో అయితే దీని అయితే లింక్ ఉంది. సో మీరు ఇప్పటిదాకా చూసి వీడియో ఆల్రెడీ మీకు నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రొయబ్ బార్. నేనైతే కొంతమంది లాగా జస్ట్ ఇట్లా స్క్రీన్ ముంగల కూర్చొని పార్టీ పాపర్ పెట్టుకుంటే మిమ్మల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే అడగాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితేనే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అప్పటిదాకా బాయ్.